మల్కాజిగిరిలో బీజేపీ ఆల్మోస్ట్ విజయం సాధిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్, ఎట్లా మెజారిటీ వైపుకు దూసుకెళ్తున్నారు? ఈ గెలుపును మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మా మీద ఏ నమ్మకాన్ని అయితే మీరు పెట్టినరో, ఏ విశ్వాసాన్ని అయితే ఉంచినరో, తప్పకుండా దానికి తగ్గట్టుగా మా పని విధానం, మా ప్రవర్తన ఉంటుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పినాము. ఈ ప్రభుత్వానికి విశ్వాసం కోల్పోయిందని చెప్పినాము. అది అక్షరాల నిజమని తేలింది. రేపు దేశంలో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో, పనుల విషయంలో మాకుండే యావా, మాకుండే కమిట్మెంట్, మాకుండే సంబంధం వాళ్ళకుండే ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా ఇది మంచి గుడ్ సైన్ ఫర్ తెలంగాణ, గుడ్ సైన్ ఫర్ బీజేపీ పార్టీ. ఒకవైపు అధికార పార్టీని కాదని, మరోవైపు ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ని కాదని బీజేపీకి, అది ఈటల రాజేందర్కు ఓటు వేయడాన్ని, గెలిపించడాన్ని మీరు ఎట్లా అంచనా వేస్తారు? మా మల్కాజిగిరి ప్రజానికానికి ఇంతమంది చెప్పినా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు. వాళ్ళకి ఎన్ని చేసినా తక్కువనే, మాటల్లో చెప్పనంత గొప్ప విజయాన్ని చేకూర్చారు. కాబట్టి నా మీద ఎక్కువ బాధ్యత పెట్టినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఇవాళ నేనేందో, నా మీద పెట్టుకున్న నమ్మకం ఏందో వాళ్ళకు ప్రాక్టికల్గా చెప్పాల్సిన అక్కర ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మల్కాజిగిరిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ పేదవాళ్లకు ఇళ్ళు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, నిర్మాణం అవుతున్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నిటినీ చేసి పెట్టడంలో వాళ్ళ బిడ్డగా వాళ్ళు ఆశించిన స్థాయిలో పనిచేస్తా అని చెప్పి మాటిస్తున్నాను. ఇవాళ ఇప్పటికంటే ఎక్కువ విశ్వాసం పొందాలని తపన ఉండే నేను హుజరాబాద్లో కూడా 7 సార్లు గెలిచి వచ్చినాడు. కాబట్టి ఎన్నడూ నేను ప్రజలు నమ్ముకున్నోడిని, శ్రమను నమ్ముకున్నోడిని, ఇవాళ ధర్మాన్ని నమ్ముకున్నాడు. కాబట్టి మల్కాజిగిరిలో కూడా మల్కాజిగిరి ప్రజలు నమ్ముకుంటా, నేను ధర్మాన్ని నమ్ముకుంటా, శ్రమను నమ్ముకుంటా. కాబట్టి డెఫినెట్గా మల్కాజిగిరి ఇవాళ వస్తే, ఇక్కడికి వస్తే ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ నా సిట్టింగ్ స్థానమని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా అది మాటల్లో చెప్పలేదు. కాబట్టి ఇలా పెద్ద పెద్ద మెజార్టీ మా ఎల్బీ నగర్, ఉప్పలు, మల్కాజిగిరి, ఒక్క ఏ నియోజకవర్గం కూడా, అది కుత్బుల్లాపూర్ కావచ్చు, అది కూకటపల్లి కావచ్చు, ఈవెన్ మా లోకల్గా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి కంటోన్మెంట్లో కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఇవాళ మేడ్చల్ అన్ని నియోజకవర్గాలు మెజార్టీ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఇది నా బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నాను. ఇది నాకు అలంకారం కాదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక అంశాన్ని తెరమికి తీసుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడించాయి. ఆల్మోస్ట్ మీరు 8కి కన్ఫర్మ్ అనేది, ఇంకొక 2-3 స్థానాల్లో కూడా గట్టిగా పోటీస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రధానంగా బీజేపీకి పోలరైజ్ అయ్యాయి, ఓట్లు బీజేపీకి వేశారు, బీజేపీ నేతలు గెలిపించారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రజల్ని గట్లా అవమానపరచద్దు. ప్రజలు ఎప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊర్లు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఈ ప్రజలంతా, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు ప్రజలంతా, బీజేపీ పార్టీకి ఉన్నారు, వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి లాంటి పెద్ద పోస్ట్ అయినా, ముఖ్యమంత్రి లాంటి పోస్ట్ అయినా, పార్టీల బతికైనా ప్రజల ఆశీర్వాదంతో ఉంటుందనే విషయం మర్చిపోవద్దు వాళ్ళు. ఇది ఏ పార్టీ జాగీర్లు కావు. బీఆర్ఎస్ పార్టీ చెప్పని ప్రజలు ఓటు ఎత్తారు, లేదు ఇంకోరు చెప్పని ఓటు ఏరట్లా. వాళ్ళు సొంతంగా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళకి నచ్చిన, వాళ్ళు మెచ్చిన నాయకుడు కొట్టేస్తారు. అంతే తప్ప వాళ్ళు ఇట్లా అవమానపరచదు. బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా బీజేపీ చేస్తారు, అట్లా చెప్తే వింటారు, అట్లా కాదు. ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం పురోగమించాలంటే, దేశంలో శాంతి నెలకొనాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, రోడ్ల నిర్మాణం జరగాలంటే, ఇవాళ మురికి కాలువలు మంచి కావాలంటే బీజేపీకే ఓటేయాలని చెప్పి భావించారు. రేపటి కాలం బీజేపీది అని చెప్పి వాళ్ళు ఒక సంకేతం కూడా ఇచ్చారు. ఫైనల్గా 400 స్థానాలు అంటే దేశవ్యాప్తంగా మీరు ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు చూస్తుంటే మాత్రం ఒక 60-70 స్థానాలకు మాత్రమే బీజేపీకి కాంగ్రెస్ తేడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా చూస్తారు? అంటే గ్రాఫ్ తగ్గిందని చెప్పి అనుకో. బీజేపీ పార్టీ కాదు, వాళ్ళు ఇండియా అనే కూటమి, మేము భారతీయ జనతా పార్టీ, మాతో పాటుగా మిత్రపక్షాలు 300 పైచిలకు అబ్సల్యూట్ మెజార్టీతో మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఈ స్థితి ఉందంటే అర్థం చేసుకోండి. నేను అడుగుతున్న, ఈ దేశంలో మీరు కళ్ళారా చూస్తున్నారు, 5 ఏళ్ళు పాలించిన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది అంటే ఎట్లా కొట్టిందో చూడండి. 10 ఏళ్ళు పాలించిన ఇది నాదే రాజ్యం అని చెప్పిన ప్రగల్భాలు పలికిన కేసీఆర్కి ఏం గుణపడని చెప్పిన మీరు చూసారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి యూపీఏ సర్కార్ 10 ఏళ్ళ తర్వాత ఎట్లా మట్టి కలిసిందో మీరు చూసారు.
10 ఏళ్ల తర్వాత కూడా నీవే మా ప్రధానమంత్రి అని చెప్పి ఆత్మను ఆవిష్కరించింది భారత ప్రజానికం మోడీ గారి మీద. సో మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా కేవలం ఒక బీజేపీ నేతలకే ఉందని తెలంగాణ ప్రజలు గమనించారు. దేశవ్యాప్తంగా కూడా దేశం అభివృద్ధి పథంలో నడవాలన్నా కూడా బీజేపీ మరొకసారి అధికారంలోకి రావాలని ప్రజలు డిసైడ్ అయ్యి ఈసారి మరొకసారి మోడీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఓట్లు వేశారు. అట్లనే తెలంగాణలో కూడా మెజారిటీ స్థానాలు తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారంటూ కూడా ఈటెల రాజేందర్ అంటున్నారు. మల్కాజ్గిరి ప్రజలకు ఎప్పుడు కూడా నేను వమ్ము చేయను, వాళ్ళ నమ్మకాలకు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడుచుకుంటానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఈటెల రాజేందర్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.